హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేను మీ లక్ష్మిని. నేను మీ చెంచునండి. థాంక్ యూ సో మచ్ అండి. మా ఛానెల్‌ని ఎంతలా ఆదరిస్తున్నారు. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మేము అందరికి హ్యాపీ హనుమాన్ జయంతి అండి. హ్యాపీ హనుమాన్ జయంతి అండి. మా మా గుడిలో మేము గుడి కట్టించిన విజువల్స్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. ఈ హనుమాన్ జయంతికి చాలా స్పెషాలిటీ ఉందండి. 57 సంవత్సరాల తర్వాత ఒక మంచి హనుమాన్ జయంతి అని చెప్పొచ్చు. పూర్తి వివరాలు నాకు తెలీదు కాబట్టి నేను కరెక్ట్‌గా చెప్పలేదు. కానీ ఈరోజు హనుమాన్ జయంతికి చాలా స్పెషాలిటీ ఉంది. కాబట్టి నేను మీ అందరికీ మా ఊర్లో గుడి విషయాలు తెలియజేయాలనుకుంటున్నామండి. ఇది భూమి పూజ చేస్తున్నాం కదండీ! ఆ రోజు అప్పట్లో మేము యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. కానీ కొన్ని ఫోటోస్ అవన్నీ మేము అప్పట్లోనే చాలా గ్యాదర్ చేస్తున్నామండి. అలాగే మేము చేసే ప్రతి కార్యం అంటే దేవుడి పరంగా ప్రతి కార్యం వీడియోస్ అవన్నీ కొన్ని ఉన్నాయండి. సో, మీకేమైనా సెకండ్ పార్ట్ కావాలన్న వాళ్ళు కామెంట్ బాక్స్‌లో సెకండ్ పార్ట్ కావాలి అని పెట్టండి. నేను ఖచ్చితంగా ఆ వీడియోస్ అవన్నీ నేను గ్యాదర్ చేసి మళ్ళీ వీడియో తీసి పెడతాను ఇంకొక వీడియో. ఇది చూస్తున్నారు కదండీ హనుమంతుడు. ఈ విజువల్స్ ఎప్పటివి అంటే, ఆ రోజు మేము గుడి అంతా కట్టేసిన తర్వాత, ఈ ఈ బొమ్మని మేము ఆర్డర్ చేసున్నామండి. అక్కడి నుంచి మేము లారీలో దాదాపు ఒక ఊరు నుంచి ఒక 50, 60 మంది పిల్లలు, పెద్దలు అందరూ మాతో గూడా వచ్చారు. ఉదయాన్నే అక్కడికి చేరుకొని మేమందరం ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే తలస్నానం ఆచరించి, స్వామివారిని పూజ చేసుకొని ఊరు నుంచి బయలుదేరి, అక్కడి నుంచి లారీలో పెద్ద లారీ అండి. చాలా పెద్దది. తీసుకొనొచ్చాము. తీసుకొచ్చిన తర్వాత విజువల్స్ అండి ఇవి. సాక్షాత్తు ఆంజనేయ స్వామిని చూస్తుంటే ప్రతి ఒక్కరు ఊర్లో ఉండే వాళ్ళందరూ ఆనంద బాష్పాలతో వాళ్ళ కళ్ళు నిండిపోయాయండి. మెయిన్‌గా మా వారండి ఆయన ఆనందం తట్టుకోలేకపోయారు. అక్కడ పెట్టేటప్పుడండి జై హనుమాన్, జై శ్రీరామ్ అనే నినాదాలతో మారుమోగిపోయిందండి. యెస్ అండి. ఈ వీడియో అది మేబీ ఈ దేవుడిని అక్కడ ప్రతిష్ఠించడానికి మినిమమ్ ఒక 3, 4 అవర్స్ పట్టింది. కానీ అప్పుడు కొన్ని వీడియోసే తీయడం వల్ల మేమంత ఇది చేయలేదు. సో, ఆయన సాక్షాత్తు అక్కడే వచ్చి నిలబడినట్టుగా ఎంత అందంగా ఉంటారంటే చాలా బావుంటారండి. అక్కడ చూస్తున్న ఇప్పుడు అక్కడ ఆ దేవుడు ఆ రోజు అక్కడ ప్రతిష్ఠిస్తారని ఎవరు అనుకోలేదండి. సో, అది ఎవరి ద్వారా జరిగిందంటే మా వారి ద్వారా జరిగింది. నా ద్వారా జరుగుతదని నేను కల్లో కూడా అనుకోలేదండి. నాకు ఒక అదృష్టంలా భావిస్తున్నాను. ఇది నాకు, నా పిల్లలకి ఎంతో మంచిదండి. నేను ఊహించని అనుభవాలన్నీ నాకు చాలా ఎదురైన తర్వాతనే ఇక్కడ ప్రతిష్ఠ అనేది జరిగింది. ఎప్పుడు ఊహించని విధానాలంటే నాకు చిన్నప్పటి నుంచి మనసులో నేను ఆంజనేయ స్వామి భక్తుడినండి. ఎప్పుడూ ఆయన్ని స్మరించుకునేవాడిని. కానీ నా ద్వారా ఇంత పెద్ద ఎత్తున ఇన్నిన్ని కార్యక్రమాలు చేస్తారని నేను ఊహించలేదు. నాకెప్పుడు కలల్లో వచ్చేది ఏదేదో నాతో ఆడుకున్నట్టు అనిపిచ్చేది. ఒక చిన్న పిల్లాడిలాగా నాతో ఆడుకున్నట్టే అనిపిచ్చేదండి కలలో వచ్చేటివి. కానీ ఇలా బాధొచ్చినప్పుడల్లా గూడా నేను ఊహించలేదు. నాకు ఎనకాల నుంచి ఎవరో పైకి లేపినట్టు, ఎటువంటి ఇబ్బందిలో నేను డల్‌గా ఉంటే కూడా నన్ను స్వామివారు 'శ్రీ ఆంజనేయ' సినిమాలో నితిన్‌తో ఎలా ఆడుకుంటాడో అలా నాతో ఆడుకున్నట్టు నాకనిపిస్తదండి. ఎప్పుడు నేను బాధలో ఉన్నా నాకు ఆ బాధ నుంచి విముక్తి కలిగిస్తాడు స్వామివారు. నా బాధలన్నీ ఆయన తొలగిస్తారు. ఎందుకంటే నేను ఆయన్ని బాగా చూసుకుంటున్నాను గాబట్టి, ఆయన గూడా నన్ను బాగా చూసుకుంటూ ఉంటాడండి. చిన్న పిల్లల్లాగానే. మాకు ఆయన సంబంధం అలాగే ఉంటది. అది అనుభవించే వాళ్ళకే తెలుస్తదండి ఆ అనుభూతి. నేను బాగా అనుభవిస్తాను. కాబట్టి నాకు ఆ స్వామివారి ఆ ప్రేమ, అనురాగాలు ఎప్పుడూ నా పైనుంటాయి. నా ఫ్యామిలీ పైన ఉంటాయి. మేము ఈ గుడి కట్టేటప్పుడు మేము చాలా ప్రయత్నాలు చేశానండి. ఒక స్టార్టింగ్‌లో నేను విఫలమయ్యాను గూడా. కొంతమంది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఇలా చేయడం వల్ల నేను కొంచెం నిరుత్సాహపడ్డాను. బట్ స్వామివారు నాలో ఇంకా ఉత్సాహాన్ని పెంపొందించి, ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా పూర్తి చేయాలనే ఒక సంకల్పాన్ని నాలో రగిలించాడు మనసులో. ఆ సంకల్పం ఒకసారి నేను స్టార్ట్ చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదండి. అన్నీ ఒక హనుమాన్ అదే కదండీ! ఎటువంటి యుద్ధానికి వెళ్తున్న సాక్షాత్తు ఆహ్, క కురు సామ్రాజ్యం అంతమైపోవడానికి కారణం జెండాపై కపిరాజండి. ఎటువంటి కారుల్లో గాని, ప్రతి దగ్గర గూడా జెండాపై కపిరాజు అంటే హనుమంతుడు ఉన్న దగ్గర విజయాలే ఉంటాయి. ఆయన బలం అటువంటిది. ఆ బలాన్ని నాకిచ్చాడండి ఆయన. ఆ బలం వల్లనే నేను ఇంతలా చేయగలిగానంటే ఊహించలేని అనుభవాలు ఎదురైనప్పటికీ స్వామివారి అనుగ్రహం నాతో ఉండడం వల్ల నేను ఇంత కార్యక్రమాన్ని నేను చేయడం జరిగింది. ఇలా చేయడానికి నేను మొదటి కారణం అయినప్పటికీ గ్రామంలో ఉన్న కొంతమంది స్వామివారి మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ గూడా వాళ్ళకు తోచినంత సహాయం గుడికి చేశారు. ఆ చేసిన వాళ్ళందరికీ గూడా స్వామివారి కృప వల్ల వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు.
ఇప్పటికీ వాళ్ళందరూ స్వామివారిని పేరు పేరున స్మరించుకుంటూ ఉంటారు. కాబట్టి ఒక కార్యక్రమం అనేది ఒకరి వల్ల కాదండి. ఒకరు కాదు, కొన్ని వందల మంది, 100 చెయ్యిలు కలిస్తేనే ఒక కార్యక్రమం అవుతుంది. కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఈ వీడియో వచ్చి స్వామివారి ఓపెనింగ్ డే రోజు పూజ చేస్తున్న వీడియో అండి. ప్రతి ఒక్కరు వచ్చారు. ఫస్ట్ పూజలన్నీ చేసిన తర్వాతనే స్టార్ట్ చేశాము. గ్రామ ప్రజలు ఉదయాన్నే కాబట్టి ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీతో చేరుకుంటూ ఉన్నారు. స్వామివారి కార్యక్రమాలు అయ్యే సమయానికి ఉదయం అంతా పూజలు, హోమాలతో జరిగిందండి. ఆ తర్వాత మధ్యాహ్నం స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడానికి దాదాపు కొన్ని వేల మంది జనాలు వచ్చారు. స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు మధ్యాహ్నం పూట. ఆ ప్రసాదాన్ని తిన్న తర్వాత వాళ్ళ మనసులో తెలియని ఒక ఆనందం అండి. ప్రసాదం అంటేనే ఒక బలం ఉంటదండి. ఎందుకంటే స్వామివారి పూజలు అందుకున్న ప్రసాదానికి విలువైన శక్తులుంటాయి. ఆ శక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. హనుమంతుడంటేనే ఒక మహాశక్తి అండి. ఆయన్ని ఢీకొనే శక్తి ఏ శక్తికి లేదు. అంత బలవంతుడాయన. అటువంటి బలం మీ అందరిలో కూడా రావాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను. సబ్స్క్రైబర్స్ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను. హనుమాన్ జయంతి అనేది చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ హనుమంతుని స్మరించుకోండి. మీలో ఉన్న బలాన్ని పెంపొందించుకోండి. ఎస్ అండి. చూస్తున్నారు కదా ఈ వీడియోస్. ఆయన మీద వాటర్ అంటే అభిషేకం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క కళ్ళల్లో ఆనందం గాని అసలు చూస్తుంటేనే మనం మాటలు చెప్పలేమండి. అంత అనుభూతిగా ఉన్నింది. సో మీకు ఎవరికైనా పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్ బాక్స్‌లో పార్ట్ 2 అని పెట్టండి. నేను ఖచ్చితంగా ఆ వీడియోస్ ఉన్నాయి. నేను పెడతాను ఒకరోజు చూసుకొని. అలాగే ప్రతి ఒక్కరికి ముందుగా చెప్తున్నానండి. అందరికీ జై శ్రీరామ్. రామ రామ రమేతే రామ రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. ప్రతి ఒక్కరి నోటిలో ఈ మంత్రం అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఆయన తలుచుకున్నప్పుడల్లా మనకు ఖచ్చితంగా బలం వస్తుంది. ప్రతి విషయాల్లో మనం ఎప్పుడు దిగులుగా ఉన్నా, ఎప్పుడు బాధగా ఉన్నా, మనం జస్ట్ ఆయన మంత్రాన్ని అలా తలుచుకుంటే చాలు, మనకు తెలియని అనుభూతి వస్తుంది. ఏదో ఒక విధంగా మనకి సపోర్ట్ అనేది వస్తుంది. అది నేనైతే గనక ఎప్పుడు జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్ అని ఎప్పుడు నేనైతే స్మరించుకుంటా ఉంటానండి. కాబట్టి ఓం ఫలాస పుష్ప సంకాశం తారకా గ్రహణస్థితం రౌద్రం రౌద్రాత్రం ఘోరంతం కేతం బలమాన్యం వేడుకల దేవతాయ స్వాహ. ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని, ఇంకా మా గ్రామానికి నేను పోయే లోపల కొన్ని తెలియని ఊహించలేని పనులన్నీ చేయాలనుకుంటున్నాను. అవన్నీ జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాను. పార్ట్ 2 కోసం మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.